ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించిన కేసీఆర్ మిగతా 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆయా స్థానాల్లో పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ నుంచి త్వరలో జరిగే వలసలు, బీజేపీతో పొత్తు అవకాశాలు, ఎంఐఎంకు అప్రకటిత మద్దతు వంటి అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. వీటిలో కొన్నింటికి కేసీఆర్ ప్రెస్ మీట్లోనే సమాధానాలు ఇచ్చారు. ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉంటుందని, తాము ఒంటరిగా బరిలోకి వెళ్తామని అన్నారు. హుజూర్ నగర్, కోదాడ, వరంగల్ ఈస్ట్, అంబర్పేట్, ఖైరతాబాద్, మలక్పేట్, ముషీరాబాద్, గోషమహల్, చార్మినార్, మల్కాజ్గిరి, మేడ్చల్, వికారాబాద్, చొప్పదండి, జహీరాబాద్, వీటిలో 5 టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు, ఆందోల్, చెన్నూర్, గల్లంతు కాగా మరో 5 సిట్టింగ్ స్థానాల్లో టికెట్లు పెండింగ్లో పడ్డాయి. అవి మేడ్చల్, మల్కాజ్గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ స్థానాలు. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్తో టచ్లో ఉండడంతో అక్కడ టికెట్ పెండింగ్ పడింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి అనారోగ్యం వంటి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, ఆయనకు బదులు కోడలికి టికెట్ దక్కొచ్చని వార్తలొచ్చాయి. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి గెలుపు అవకాశాలు లేవని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి కె లక్ష్మారెడ్డి వలస వస్తారని, ఆయనకు టికెట్ దక్కొచ్చని తెలుస్తోంది. లక్ష్మారెడ్డి ఇటీవల కేసీఆర్ను ఫామ్ హౌస్లో కలిశారు. చొప్పదండి ఎమ్మెల్యే బోడిగ శోభ పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. స్థానిక నేతలు ఆమెపై పలుమార్లు ఫిర్యాదు చేయడంతో టికెట్ విషయాన్ని పెండింగ్లో పెట్టారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావుకు కూడా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, పరిస్థితిని మరింత బేరీజు వేశాకే నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ముషీరాబాద్, అంబర్పేట్, గోషామహల్, ఖైరతాబాద్, ఉప్పల్ బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా, ఉప్పల్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బేతి సుభాష్ రెడ్డిని ప్రకటించారు. మిగతా స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాస్త బలమైన అభ్యర్థులు కావడంతో టికెట్లను పెండింగ్లో పెట్టారు. ఖైరతాబాద్ నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్కు టికెట్ వస్తుందని భావించిన ఆశావాహుల మధ్య గట్టి పోటీ ఉండడంతో నిర్ణయం తీసుకోలేకపోయారు. హుజూర్ నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఆయన భార్య, జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అక్కడ టికెట్లు పెండింగ్లో పడ్డాయి. గోషామహల్ నుంచి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహించిన రాజాసింగ్ రాజీనామా చేయడంతో అక్కడ పరిస్థితిని గులాబీ దళం అంచనా వేస్తోంది. చార్మినార్ ఎంఐఎం అడ్డా కావడంతో అక్కడ కూడా స్నేహపూర్వక పోటీ ఉండే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్, బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో టికెట్లను ఈ నెలలోపే ఖరారు చేస్తారని సమాచారం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.